అలవాటు కొనకూడని వాటిని అలవాటు చేసుకొని వీటి చేత గట్టెక్కుదాం, వీటి చేత మనం బ్రైట్ ఫ్యూచర్లోకి వెళదాం, ఇలా ఆశించడం అనేది మీకు శ్రేష్టమైనది కాదు. గనుక మీ బ్రతుకులో ఆనాడు మన పితరులు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు వంటి గొప్ప ఘనకార్యాలు మీరు చేయగలగాలి అని అనుకుంటే. యవనస్తులైన వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఏదో సరదాగా, ఆనవాయితీగా, ఆచారంగా, లేకపోతే మాకున్నది కరక్క తినది అరక్క, మిమ్మల్ని అందరం పిలిపించి 4 అరుపులు వేసి మేము కూడా కాలయాపన చేద్దామని కాదు, కాలయాపన చేయడానికి కాదు. మీరు ఇక్కడ ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా నిజమే, నేను ఈ బాల్యం నుంచే, ఈ యవన వయస్సు నుంచే ఆత్మలో ఆనందించే అనుభవం నాకు కావాలి, నీ శక్తిని పొందుకొని ప్రకాశించే అనుభవం నాకు కావాలి, నీతో మాట్లాడగలిగినటువంటి ఆ స్థితి నాకు కావాలి, నేను నిన్ను చూడగలిగిన ఆ దర్శన భాగ్యాన్ని నేను పొందుకోవాలి, వరములు ఫలములు కలిగి ప్రకాశించి ప్రజ్వలి పరిమళించి నేను నీ కొరకై సాక్షిగా బ్రతికే ఆ బ్రతుకు ఇప్పటి నుంచే నాకు కావాలి. మీరు కోరుకోండి, నా ప్రభు మిమ్మల్ని అభిషేకించునుగాక.